వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. నిన్న పొగతోటలో జరిగినటువంటి ఓ హాస్పిటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, అదేవిధంగా ఇటీవల కాలంలో డాక్టర్ల మీద పలు ఆరోపణలు రావడం, కొన్ని హాస్పిటల్స్లో ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్నారని, కొంతమంది డాక్టర్లు నెల్లూరులో లేకుండా చెన్నైలో ఉంటూ వారానికి ఓ రోజు వచ్చిపోతూ ఓపీలు తీసుకుంటూ ఉన్నారని, ఇట్లా రకరకాలుగా దోపిడీలు చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటలు వినబడుతున్న నేపథ్యంలో నాక్స్ అధ్యక్షులు డాక్టర్ యశోధరమ్మతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారు ఏం చెప్తారో విందాం. అసలు నిన్న డాక్టర్ ఆండాల్ హాస్పిటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటారు పేషెంట్ విషయంలో? అటువంటి సంఘటన జనరల్గా జరుగుతుందా? సో పేషెంట్కి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటికి నా కెరీర్లో నేను ఎప్పుడు కూడా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం వచ్చి బయటపడిన పేషెంట్ని నేను చూడలేదు. సో హిస్టరీలో కూడా కూర్చుని ఐసీయూలో కూర్చుని పేషెంట్కి డయాగ్నోస్ చేసినా కూడా, ఎందుకంటే అసలు ఏమవుతుందని తెలుసుకునే లోపల కొలాప్స్ అవుతారు. సో ఉమ్మనీర్ అనేది బేబీ ఇది ఉండేది, అది రక్తంలోకి మదర్ రక్తంలోకి కొద్దిగా డెలివరీ అయిన వెంటనే జరుగుతుంటాయి. యూజువల్గా డెలివరీ అయిన ఒక 1/2 అవర్ 1 అవర్ లోపలే జరుగుతుంటాయి. అఫ్కోర్స్ లేట్ కూడా జరగచ్చు. సో కొద్దిగా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజంలో ఏమవుతుందంటే పీల్చుకుంటుంది, మదర్ సక్ చేసినట్టు చేస్తుంది బ్లడ్ వెజల్లో. సో స్లోగా అదేంటంటే బ్లడ్లోకి నెమ్మదిగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి, సో మదర్కి లంగ్స్ అంత ఆ లోపల అబ్జార్బ్ అయితే పర్వాలేదు, లంగ్ వరకు వెళ్ళేసరికి లంగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకా సప్లై ఆగిపోద్ది కదా లంగ్కి. సో అట్లా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే పల్మనరీ ఎంబాలిజం లాగా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ వెళ్ళి మదర్ హార్ట్కి కానీ, సో అట్లా ఎంబాలిజం అంటే ఇది వెళ్ళి కొట్టేసేయడం అనమాట, బ్లడ్ సప్లైని కట్ చేయడం. సో వైటల్ ఆర్గాన్స్కి దేనికైనా బ్లడ్ సప్లై ఆగిపోవచ్చు అనమాట ఈ పల్మనరీ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటే. సో చిన్ని వెజల్స్ ప్రతి వైటల్ ఆర్గాన్కి, అటు హార్ట్ కావచ్చు, లంగ్ కావచ్చు, దేనికైనా సప్లై చేసేది చిన్ని వెజల్స్ సప్లై చేస్తాయి. దాంట్లోకి వెజల్స్ సప్లై చేయడానికి వరుసగా ఆ నీరు వెళ్ళిపోయింది అనుకోండి, సో ఇంకా అసలు రక్తం వచ్చే ఇదే లేదు కదా, సో అది ఆగిపోద్ది. సో ఎంతసేపు కావాలి బ్రెయిన్ డెడ్ అయ్యేదానికి? జస్ట్ ఫ్యూ మినిట్స్ చాలు బ్రెయిన్ డెడ్ అయిపోయేదానికి. సో అసలు ఏమవుతుంది అని కనుక్కుని పేషెంట్కి పెద్దగా ఫ్రాతీ డిశ్చార్జ్ లాగా ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే అది కూడా ఉండకపోవచ్చు. కొద్దిగా ఏమన్నా ఛాతీ నొప్పిలాగా డిస్కంఫర్ట్, ఆయాసం వస్తుంది అని చెప్పచ్చు. లేదు సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు అనస్థీషియా ఏమన్నా ఇచ్చిండి, అది కూడా ఉండకపోవచ్చు. వైద్యులుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి వైద్యురాలే కాబట్టి డాక్టర్ ఆండాల్ గారు, సో వైద్యులుగా ఆ ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది కదా, పేషెంట్కి అర్థమవుతుందా మేడం ఇట్లా జరిగి ఉండొచ్చు అని వెంటనే అర్థమై అర్థమవుద్ది. సో కన్ఫర్మేషన్ కావాలంటే పేషెంట్ని పోస్ట్ మార్టం చేయాల్సింది, పోస్ట్ మార్టం చేస్తేనే కన్ఫర్మేషను. సో ఇది అయి ఉండొచ్చు అనేది ఒక్కటి మాత్రమే మనకు అర్థమవుతుంది. అంత ఫాస్ట్గా ఎంబాలిజం తప్పితే యూజువల్గా డెత్ అవ్వరు ఏ పేషెంట్. మనం డయాగ్నోస్ చేసి కళ్ళు తెరిచే లోపలే జరిగిపోద్ది. సో దాన్ని రికవర్ చేయడం అనేది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే గతంలో ఇటువంటి పేషెంట్స్, ఇటువంటి సంఘటనలు నెల్లూరులో ఏమన్నా జరిగాయా? అటువంటి జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఒక సీనియర్ డాక్టర్ కాబట్టి. సో జరగకుండా ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్లో. అట్లా అంటే నంబర్ ఆఫ్ కేసెస్లో చాలా కేసుల్లో ఒకటి అవుద్ది, అందుకని అంత రొటీన్ కాదు. సో జరిగినా కూడా పేషెంట్స్ యాక్సెప్టెన్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నదానికి ఏంటంటే అంత సీనియర్ డాక్టర్ని పట్టుకొని వాళ్ళ వల్ల పేషెంట్ చచ్చిపోయింది. సో ఇవన్నీ ఊరికే ఊసిపోని మాటలు. ఏదో ఒకటి వాళ్ళు డాక్టర్ని నిందయ్యాలి కాబట్టి, సో ఇప్పుడు డాక్టర్ ఏంటంటే నింద వేయించుకునే స్థితిలో ఉండబట్టి, సో అసలు ఇలాంటి రావడం వల్ల ఏమవుతుందంటే కాంప్లికేటెడ్ కేసెస్, ఎవరైనా కాంప్లికేటెడ్ కేసెస్ తీసుకోవాలంటేనే వద్దు నేను చేయను, ఇంకొక డాక్టర్, నేను చేయను, ఇంకొక హాస్పిటల్, నేను చేయను, పోతుంది, వాళ్ళే చేసుకుంటుండేది. సో అట్లా ఇప్పుడు మా స్కిన్ మేము సేవ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. సో అసలు పేషెంట్కి జస్టిస్ చేద్దామని మేమేమన్నా చేసేదాన్ని ఉన్న వాళ్ళల్లో నేనే కొంచెం మొండి ధైర్యంతో కొంచెం చేస్తాను. కానీ మెజారిటీ ఏంటంటే ఈ రిస్కులు మనకు అవసరమా, వాళ్ళకేదో మంచి చేస్తామని ఇట్లా నెత్తి మీదకి తెచ్చుకోవడం అవసరమా అని ఉంటుంది.
సో నేను నా ధర్మం నేను చేస్తున్నాను, ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళు అన్నట్టు నేను పోతాను. కానీ మెజారిటీ భయపడేది ఇందుకే. సో మేడం, అలాగే గైనకాలజిస్టుల మీద మరొక ఆరోపణలు కూడా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్తో పోలిస్తే అందరని నేను చెప్పను, సో మీలాంటి మంచి వైద్యులు కూడా ఉంటారు. సో కొంతమంది వైద్యుల కారణంగా సిజేరియన్స్ హాస్పిటల్కి వెళ్తే, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే సిజేరియన్ అనేటువంటి మాట అయితే ప్రజల్లో చాలా వరకు ఉంది. సో దీని మీద మీరేమంటారు? కరెక్టేనా ఇట్లా చేయడం అనేది? అంటే సిజేరియన్ చేసేదానికి గల కారణం డబ్బులు కోసం చేస్తారు అని నేను అనుకోను. ఓపిక లేక ఒక పేషెంట్కి డెలివరీ చేసేదానికి వాళ్ళ తల్లిదండ్రులు పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళతో ఉండేసరికి టయర్డ్ అయిపోతారు. సో పేషెంట్కి కౌన్సిలింగ్ ఎంతసేపు చేయగలరు, అందుకని డాక్టరు టయర్డ్ అయిపోయి, సో ఇప్పుడు సిస్టము 8 అవర్లీ డ్యూటీ లాగా పెట్టుకుంటే ఆ డాక్టర్ 8 అవర్స్ చూసి వెళ్ళిపోతారు, ఇంకో డాక్టర్ వస్తారు. సో అందరూ ఫ్రెష్గా ఉంటారు. అలా కాకుండా ఇండిపెండెంట్ సెటప్స్లో ఏమవుతుందంటే, సో దానికని గ్రూప్ ప్రాక్టీస్ లాగా కానీ, లేకపోతే ఇప్పుడు నేను సిస్టమ్ పెట్టినట్టు ఇప్పుడు నాకు పెద్ద ఇన్స్టిట్యూట్ లాగా రన్ చేస్తున్నా కాబట్టి సిస్టమ్ లాగా పెట్టి చేయడానికి కుదురుతుంది. కానీ మామూలు వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళేదో అరకొర వాళ్ళకి వచ్చే ఇది వాళ్ళే ఉంచుకోవాలనుకుంటారు. కానీ అపాయింట్ చేస్తాం, ఇప్పుడు ఎండీని అపాయింట్ చేసుకోవాలి, 6 అవర్స్కి 7 అవర్స్కి హైర్ చేసుకోవాలంటే వాళ్ళకి 2 lakhs మినిమం ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా గైనకాలజిస్ట్కి ఓన్లీ డాక్టర్కే 6 lakhs అయిపోతాయి. సో ఒక నార్మల్ డెలివరీ చేసేదానికి సపోజింగ్ ఒక ఎవరి దగ్గరన్నా ఒక 20-30 డెలివరీలు అవుతున్నాయి, వాళ్ళు ఒక 6 lakhs గైనకాలజిస్ట్లకి ఇచ్చుకొని నర్సింగ్ స్టాఫ్ వాళ్ళకి అంత, సో శాలరీసే ఒక 20 lakhs అట్లా అయిపోయి ప్రాఫిట్స్ ఉండవు. అందుకని వాళ్ళకి మనమే కష్టపడి చేసుకుందాంలే అనుకుంటారు. సో ఇట్లా ఎగ్జాషన్ వల్ల, చేయలేని ఓపిక లేనితనం వల్ల సెక్షన్ చేస్తే ఈజీగా ఉంటుంది అంతే. క్వశ్చన్ కూడా అయితే యాక్చువల్గా కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటాము, సిబ్బందిని పెట్టుకుంటాము, శాలరీస్ కావాలి కాబట్టి. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఫెర్టిలిటీ సెంటర్స్ నెల్లూరులో ముబ్బడిగా ఎక్కడ చూసినా కూడా ఫెర్టిలిటీ సెంటర్ అని ఉంటుంది. అసలు ఎగ్జాక్ట్గా ఒక ఫెర్టిలిటీ సెంటర్లో ఏముండాలి? ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఫెర్టిలిటీ సెంటర్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫెసిలిటీస్ ఆ మాత్రం లోపల చూస్తే ఉంటారు, కొంతమంది చూస్తే చెన్నైలో ఉంటారు, ఎప్పుడు వారంకి ఒకసారి వచ్చిపోతూ ఉంటారు. ఈ లోపల పేషెంట్కి ఏదైనా అయితే పరిస్థితి ఏంటి, అక్కడ కనీసం ఒక డాక్టర్ కూడా ఉండని పరిస్థితి కూడా ఉంది చాలా హాస్పిటల్స్లో. సో దీని మీద మీరేమంటారు? ఎవరు చర్యలు తీసుకోవాలంటారు ఇటువంటి చేసే వాళ్ళ మీద? సో ఇట్లా ఇవి అంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ప్రతి చోట అట్లా పెట్టకూడదు కూడా. అకార్డింగ్ టు రూల్ ఇన్ఫర్టిలిటీ ఫలానా చేస్తున్నాము అంటే ఆ ప్రొవిజన్స్ అన్నీ చూపించుకోవాలి. సో సపోజింగ్ మా హాస్పిటల్లో మా ఐవీఎఫ్ ఓటీ కొంచెము అంత బాగాలేదు, వర్షం వచ్చినప్పుడు లీక్ అయింది. సో అది లీక్ అయ్యేసరికి అసలు అవన్నీ ఇవి చేయడానికి ఇంచుమించు చాలా రోజుల నుంచి క్లోజ్ చేశారు. ఒక 6 months 1 year ఇవి పట్టింది దాన్ని మళ్ళీ ఇది చేసుకొని. సో అందుకని దాన్ని స్టాప్ చేసుకొని మా కేసెస్ ఏమన్నా ఉంటే బెంగళూరులో వెళ్ళి చేయించుకోండి అని పంపించి, సో అన్ని రోజులు పట్టింది. సో అంత స్టాండర్డ్స్ అది ఏం లేకుండా కూడా గబగబా వేసేస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే, అది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేయించుకుంటారు. సో దాంట్లో లైఫ్ థ్రెటనింగ్ ఏముండదు, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి. ఇప్పుడు అన్నెసెసరీనా అనేది ఎథిక్స్ అవన్నీ మాట్లాడాలంటే పేషెంట్ ఇష్టం. నాకు పెళ్ళైన వెంటనే 6 నెలలకు కూడా నేను ఐవీఎఫ్ చేయించుకుంటాను, ఇట్ ఈస్ దేర్ చాయిస్. డాక్టర్ చేసేవాళ్ళు ఉంటే చేసుకుంటారు, పేషెంట్ ఇష్టం. ఇప్పుడు పేషెంట్ని పీకల మీద కూర్చుని వాళ్ళేమో ఐవీఎఫ్ చేయరు కదా. సో దానికి ఏమీ అనలేము మనము. వేరే సెంటర్స్ చెన్నై నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఎవరు కనిపించకుండా కొత్త పిల్లకాయలను పెట్టి చేస్తున్నారంటే చేస్తున్నారు. సో పేషెంట్స్ వాళ్ళ ఇష్టం కదా, సో వాళ్ళకి పరిస్థితి తెలుస్తుంది. సో వాళ్ళకి ఇష్టమయ్యే చేయించుకుంటున్నారు, అది వాళ్ళ. మీరు ఒక సీనియర్ వైద్యురాలుగా మీరేం చెప్తారు మేడం పేషెంట్స్కి? మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ, పరిస్థితి ఈ విధంగా ఉంది, కనీసం పేషెంట్ల విషయం ఏంటంటే బోర్డ్స్ చూస్తారు, బయట యాడ్స్ చూస్తారు, వచ్చేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచనలు కానీ? సో యాక్చువల్గా డాక్టర్ ఇక్కడే రెసిడెంట్గా ఉండి వాళ్ళు ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పిస్తే
చెన్నై సెంటర్స్ అని ఇక్కడ వచ్చి వాళ్ళు ముచ్చటకి 4 రోజులు పెట్టేటివి. సో ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని నా ఉద్దేశం. సో ఫుల్ టైమ్ వాళ్ళు చూసేదానికి కుదరదు. సో ప్రాబబ్లీ వాళ్ళ ఉద్దేశం ఐవీఎఫ్ చేసేసి వెళ్ళిపోతే అది డే ప్రొసీజరే కదా అన్నట్టు ఉండుండొచ్చు. ప్రాబబ్లీ అది వాళ్ళ డిస్క్రిప్షన్. ఐ కెనాట్ సే ఎనీథింగ్. సో పేషెంట్స్ దీని మీద ఆధారపడి ఉంటుంది. సో పేషెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ ముందుగా ప్రధానంగా ఈ డాక్టరు మనకు అందుబాటులో ఉంటారా లేదా అనేది ప్రతి పేషెంట్ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అది వాళ్ళ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా చూసుకొని, అంటే మన ఆరోగ్యం మన బాధ్యత. సో మనం ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ డాక్టర్ మనకు అందుబాటులో ఉంటారా లేదా అనేది. అదేవిధంగా ఫీజుల విషయం కానీ మిగతా విషయాలు కూడా మనం అఫోర్డబుల్ చేయగలమా లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా డాక్టర్ ఆండల్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అయితే ఇటువంటి సంఘటనలు చాలా రేర్గా జరిగేటువంటి అవకాశం ఉంది. ఏమి జరిగింది అని తెలుసుకునేటువంటి లోపలే ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. వైద్య భాషలో అంటే వైద్య శాస్త్రంలో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అటువంటివి జరుగుతాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.